ఏపీఎంసీ 2025 సంబంధించి ఈరోజు ఇక్కడలో వచ్చేసి మీకు రెస్పాన్స్ షీట్ అయితే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్నారు, రిలీజ్ చేశారు. కాబట్టి ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చేసి చాలామంది కూడా బోర్డర్ మార్క్స్లో ఉన్నారనమాట. ఎంతంటే ఒక 30 దగ్గర నుంచి 31, 32, నెక్స్ట్ 33, 34, 35, 36, 37, 38, 39, 40 మార్క్స్లో వీళ్ళందరూ కూడా ఇలా అయితే ఉన్నారనమాట. అండ్ వీళ్ళందరికీ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయా లేదంటే మైనస్ అవుతాయా అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. అప్పుడే మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళల్లో ఎవరికి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఏంటనేది కూడా మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అనేది రాశారు. రాసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ అనేది చాలా మోడరేట్ నుంచి డిఫికల్ట్గా అడిగారు. ఎక్కువ మనకి లెంతీయెస్ట్ క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటిలోనే మళ్ళీ డిఫికల్ట్గా కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అందుకని చెప్పేసి మీరు ఏ రోజు రాశారు, ఒక షిఫ్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకే తెలుసు. ఎందుకంటే ముందే మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళారు కదా ఎగ్జామ్కి. ఎన్ని మార్క్స్ రావచ్చు మీకు? చాలామందికి 160కి ఒక ముందే ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు 80 వచ్చాయి, 90, 100 అలా వచ్చాయని చెప్పేసి కూడా చాలామంది కూడా చెప్తా ఉన్నారు. మరి కొంతమందికి అయితే ఒక మార్క్స్ అనేవి ఇప్పుడు ఫస్ట్లో అంత స్కోరింగ్ వచ్చినా కూడా ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో చెక్ చేసుకుంటే తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్తా ఉన్నారు. 160కి మాకు బోర్డర్లో 40 ఉన్నాం, 50, 60 మార్క్స్ అని చెప్తున్నారు. కానీ 80, 90, 100 వచ్చాయి ప్రాక్టీస్ చేసినప్పుడు. కానీ ఇక్కడ వచ్చేసి మీకు 50, 60, 70 మార్క్స్లో ఉన్నారనమాట. ఎందుకు అలా జరిగిందంటే మీ యొక్క ఎగ్జామ్ ఆ రోజు షిఫ్ట్ అనేది మీకు డిఫికల్ట్గా ఉంది పేపర్. అందుకని చెప్పేసి మీకు ఒక మార్క్స్ అనేవి తక్కువ వచ్చాయి. అంతేగాని మీరు ప్రిపేర్ అయ్యారు అయినా కూడా సరిగ్గా రాయలేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చింది కాబట్టి మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరికి కూడా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు ఏంటి అనేది మనమైతే ఫైనల్గా చెప్పలేము. చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా మీరైతే నమ్మి మోసపోకండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీడియోస్, నెక్స్ట్ థంబ్నెయిల్స్ పెట్టి ఈ షిఫ్ట్ వాళ్ళకి 5 మార్క్స్, 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్, 50 మార్క్స్ యాడ్ చేసేస్తారు, మీకు అందరికీ ర్యాంకులు వచ్చేస్తాయి, సీట్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అవన్నీ చూసి మీరు ఎన్నో హోప్స్ పెట్టుకొని అవన్నీ ఎందుకండి? జస్ట్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు కదా, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో కూడా వీడియో పెట్టాను, అది కూడా చెక్ చేసుకోండి. అలా ఉండండి. జస్ట్ ఒక 1 వీక్ లేదంటే ఒక 10 డేస్లో మనకి అఫీషియల్గా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకైతే తెలిసిపోతుంది ఒక మార్క్స్ అనేవి ఎవరికి యాడ్ అయ్యాయి ఏంటనేది కూడా. అంతేగాని ఇప్పుడే మీకు మీరే మార్క్స్ యాడ్ అవుతాయా మైనస్ అవుతాయా అని చెప్పేసి ఎక్కువ ఆలోచించి ఇది అవ్వకండి. ఎందుకంటే చెప్తున్నాను కాబట్టి టీఎస్లో కూడా అలానే జరిగింది. ఎందుకంటే కొంతమందికి 20, 30 మార్క్స్ కూడా మైనస్ అయ్యాయని చెప్పేసి చాలామంది కూడా కింద కామెంట్స్ చేశారు. చాలామంది కూడా ఆ వీడియోస్ అన్ని చూసి మోసపోయామని కూడా చెప్పారనమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఫేక్ వీడియోస్ కాబట్టి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి ఏదో ఒకటి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా నమ్మకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ షిఫ్ట్ అనేది కొంచెం హార్డ్గా ఉంది, డిఫికల్ట్గా ఉందో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి దానికైతే కంపేర్ చేసుకొని మనం అయితే చెక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియోస్ ఏం కావాలి, టాప్ కాలేజ్ వీడియోస్ కావాలా, కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కావాలా, అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. 1 by 1 కూడా అన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. మీకు మన ఛానల్లో దొరికినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. టాప్ కాలేజ్తో సహా, కట్ ఆఫ్స్తో సహా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అంతేగాని వాటిలో జాయిన్ అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఛానల్స్ ఫాలో అయిపోయి వాళ్ళు చెప్తే అలా చేశారనుకోండి, చాలామంది కూడా ఫేక్ వీడియోస్, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కాబట్టి అవి ఫాలో అవ్వకండి. అండ్ అవన్నీ చూసి మోసపోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక కౌన్సిలింగ్ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గైడెన్స్ కూడా మీకు చాలా అవసరం కాబట్టి నెక్స్ట్ మీకు మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ కూడా త్వరలోనే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరైతే మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.